2025 మరి నిజామాబాద్ కేజీఓ శాఖ డైరీ ఆవిష్కరణలో భాగంగా మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి తమ్ముడు కేజీఓ జిల్లా ప్రెసిడెంట్ సుమన్ గారికి మరి అదేవిధంగా ఈరోజు నాతో పాటు అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర జేఏసీ ప్రెసిడెంట్ అయినటువంటి మరి మానవ జగదీష్ అన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారికి వచ్చినటువంటి రాయల్ నందాన్ గారు అకాడమిక్ చైర్మన్, అదేవిధంగా నోడల్ చైర్మన్ మరి తమ్ముడు వేణు గారికి, మరి మీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అసోసియేట్ ప్రెసిడెంట్స్కు, ట్రెజరర్ గారికి, మరి మిగతా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, మరి మా కాంగ్రెస్ అయినటువంటి సాయిరెడ్డి గారు, మన పెద్దలు మా రత్నాకర్ గారు, శేఖర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా రాజు గారు, డాక్టర్ బాలారెడ్డి గారు, మరి వివిధ జిల్లా ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలకు, మరి ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమకారులు మాతోటి పనిచేసినటువంటి గంగన్నకు, మరి మీ అన్ని ఆఫీసులో అన్ని డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీఎన్జీఓస్ సోదరి వాళ్ళందరూ కూడా నమస్కారం. నిజంగా చాలా సంతోషం. ఇవాళ నిజంగా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లా ఇవాళ 33 జిల్లాలలో చాలా పెద్ద జిల్లా. 5.5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దగ్గర 15 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి ప్రతిగడి జిల్లాలను చిన్ననే. ఇంత పెద్ద జిల్లాను మరి టీఎన్జీఓస్ 11,000 మంది మెంబర్స్ ఉన్నటువంటి ఈ జిల్లాను మరి తమ్ముడు సుమన్ లీడ్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పక్క గ్రామమే మా చిన్నప్పటి నుండి వాళ్ళ ఫాదర్ వాళ్ళు మన దోస్తులు, మరి ఆ తమ్ముడు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ లీడ్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. నేను ఈ విషయాల్లో చాలాసార్లు జగదీష్ కూడా మాట్లాడడం జరిగింది. చాలా డైనమిక్గా మన చిన్న వయసులోనే సర్పంచ్గా అయినాడు. మరి మన టీఎన్జీఓస్ ఆర్గనైజేషన్ మన జిల్లాలో తప్పకుండా ముందు తీసుకోకూడదని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి నా మాట కూడా పరిశీలించి మరి ప్రెసిడెంట్ గారు చేసినందుకు తమను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రశేఖర్ శేఖర్ గారు అభినందిస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఈ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు మీరందరూ మాకు సోదరి మనతో సమానం. ఎందుకంటే మీరు లేదే ఈ ప్రభుత్వం లేదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను గెలిచినా ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు గెలిచి మరి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు అది మీ సహకారంతోనే సాధ్యమైందని చెప్పి నేను గుర్తు చేయదలుచుకున్నాను. మరి మీరు లేదా ఈ ప్రభుత్వం లేదు. మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయగలరు, మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు చేయగలరు. మీరు గతంలో చూస్తే తెలంగాణ ఉద్యమకారులుగా మరి మా గైడ్ కాగానే ఇక్కడ నిదర్శనం. మరి ఎన్ని ఇబ్బందులకు గురైన మన తెలంగాణ ఉద్యమకారులు నేను కూడా మీకు అందరూ కూడా తెలుసు. జిల్లా అవుతుంది మేము ఫౌండర్స్ అందరం తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ దేని కూడా తెచ్చుకున్నాము. అప్పుడు మన ఉద్యోగాలు మనకని, మన నీళ్ళు మనకని, మన నిధులు మనకని మరి ఒక టాగ్లైన్తో తెచ్చుకుని మీరందరూ అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే టీఎన్జీఓస్ గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమం అంటేనే ఆర్టీసీ కార్మికులు గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమం అంటే మరి టీచర్లు, మరి జర్నలిస్టులు గుర్తుకొస్తారు, కళాకారులు గుర్తుకొస్తారు. అంటే అలాంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి మీ టీఎన్జీఓస్లో మరి మీరు ఇప్పుడు ఇలా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా, ఏ టీచర్ని అడిగినా, ఎవరిని అడిగినా గతంలో 10 సంవత్సరాలు మీకు ఏమేమి ఇబ్బందులు పెట్టినో మీకు అందరూ కూడా తెలుసు. అంటే గతం మర్చిపోయారు. తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ పడినటువంటి శ్రమ మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మనం అనుకున్నది కూడా ఏది కాలేదు. కాకపోతే తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయి, కుటుంబం పాలనైపోయి, మరి అవినీతిమయమైపోయి మనము ఇంకా తెలంగాణ వెనుకకు పోతున్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా మాకు సహకరించి మాకు ఓట్లేసి గెలిపించినటువంటి మన ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఘనత, ఆ ఘనత నీకే దక్కదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. మరి 13 నెలలలో మీరందరూ కూడా విద్యులు చదువుకున్నవారు. మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఏమేమి చేసింది. మరి ఇవాళ ముఖ్యంగా మహిళా పక్షపాతిగా మరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కాదు, మరి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ కూడా జరుగుతుంది. ఇవాళ మహిళా సశక్తి పేరు మీద 1,00,000 కోట్లతోని 1,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే
సంకల్పం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ అదేవిధంగా పేదవారికి సన్నబియ్యం చేయడమే కాదు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతులు ఆదుకోవడానికి బోనస్ కానీ మరి రుణమాఫీ పని చేసినటువంటి సందర్భాలు ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంటే మన ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం చేసిన ఇవాళ ఒక సంవత్సరంలోని 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత అన్ని డిపార్ట్మెంట్లో మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఇది ప్రభుత్వమైన ప్రజాపాలన. మనం మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో కడిల పాలన ఉండేది, మన సెక్రటరీ పోవాలంటే పర్మిషన్ లేదు, ఇందిరా పాలన దగ్గర మనం ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ లేదు. ఇవాళ ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ప్రజాస్వామ్యం వెలుగుతా ఉంది. ఇవాళ టీఐని వస్తాను మనం పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. మీ యొక్క శ్రమను గుర్తించి మరి పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొన్ని డిఏ అడిగారు, తర్వాత పిఎఫ్సి అడిగారు, తర్వాత పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నారు, అది కూడా అడిగారు, తర్వాత హెల్త్ కార్డ్స్ గురించి మేజర్గా చెప్పారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ మీ ముందు నేను చెప్తా ఉన్నాను. ఏదైతే సబ్ కమిటీ వేశారో ప్రభుత్వం పెద్దలు మన బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కానీ మరి శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీలో ఇవన్నీ కూడా చర్చిస్తామని చెప్పారు. నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒక లెటర్ రూపంలో కమిటీకి సబ్మిట్ చేస్తాము, ముఖ్యమంత్రి కూడా సబ్మిట్ చేస్తాము. తప్పకుండా మీ తరఫున మేము పోరాటం చేసి మీ వాటిలో నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ ప్రభుత్వంలో భాగమే కాబట్టి మీకు అండగా ఉండడము, మీ యొక్క సమస్యలను తీర్చడం అన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిన్నగా ఫస్ట్గా మనం జీతాలు తీసుకుంటాము. ఇంకా చాలా సమస్యలు, ఉద్యోగాల సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. ఇంకా కాబోయే సమస్యలు కూడా ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలుసు, ఇలా రాజకీయం కాదు కానీ ఇవాళ గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసి 45,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు. 7 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిపోయారు. ఇవాళ ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకున్నా మన పిల్లలు స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళు జాయిన్ అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయారు. ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, ప్రభుత్వం మరి ఇవ్వలేదు. మరి ఆ ఫీజు మీరన్నా కట్టండి, లేకపోతే ప్రభుత్వం కట్టండి. ఇవాళ ప్రభుత్వం పాత బకాయిలు క్లియర్ చేస్తూ ఉన్నది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న బకాయిలు ఉన్నాయి, మధ్యాహ్న భోజనం బకాయిలు ఉన్నాయి. ఇట్లా అంటే మనం స్కూళ్ళు, హాస్పిటల్స్ మొట్టమొదటిగా నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. దేని దగ్గర మన ఎంప్లాయీస్ కూడా పెట్టుకొని మనం ఆ స్కూల్లో కూడా శ్రద్ధ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 60,000 మంది మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాము. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మన సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు కూడా ఎస్ఎస్ఆర్ వాళ్ళు కూడా ఒక నెల రోజులు స్ట్రైక్ చేసినప్పటికీ వాళ్ళకు పిలిచి వాళ్ళకు కొద్దిగా సమయం ఇవ్వండి, తప్పకుండా మీకు ఈ నెల రోజుల జీతాలు ఇప్పిస్తాము, మరి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తే వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా కానీ ప్రజల దగ్గరికి రీచ్ కావాలంటే మీరే కారణము, మీరే వారధులు ఇవాళ ప్రభుత్వానికి మరి ప్రజలకు మధ్యం. కాబట్టి ఏ పని చేయాలన్నా మీతో మీరు చేయదే సాధ్యం కాదు. మరి మీరు తప్పకుండా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించండి. ప్రభుత్వం కూడా మీ పట్ల సీరియస్గా ఆలోచించి మరి తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు నిజంగా చెప్పిన తర్వాత నేను కూడా ఆర్డీఓని పిలిచాను. పిలిచిన తర్వాత ఇక్కడ కూపన్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది, మనకు 1 ఎకరం ల్యాండ్ మీకు కళ్యాణ మండపం కట్టుకోవడానికి అమౌంట్ ఆల్రెడీ ఇవ్వమని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మరి ఆ డీటెయిల్స్ రాగానే ఒక లెటర్ కలెక్టర్కి ఇస్తారు, సీసీఐలకు ఇస్తాము. తప్పకుండా మీకు ఒక ఎకరం చాలా కాస్ట్లీ ల్యాండ్స్ మాది. కాకపోతే మీ ఎన్జిఓస్ నాకు కావాల్సిన వ్యక్తులు, నేను కూడా దీనిలో భాగమే కాబట్టి మీకు ఇస్తామని చెప్పి ఇప్పించాలని చెప్పి మీకొకటి. ఇక్కడ చాలామంది మహిళా సోదరులు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మీకు కూడా మహిళా సమాఖ్య కూడా జిల్లా మనకు ఒక 5 కోట్ల సాంక్షన్ దానికి కూడా 1 ఎకరం నా కాన్సెప్ట్లో ఇచ్చి మహిళలను ఎన్జిఓలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నా. తప్పకుండా త్వరలోనే మీకు 100 ఎకరం మీకు ఎన్జిఓలు తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాలాతీతమైంది, మీకు ఎక్కువ మాట్లాడకుండా తప్పకుండా నన్ను ఇక్కడ పిలిచి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్.